హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్. తెలుగు వరల్డ్స్ ఇంద్ర తెలుగు బెస్ట్ వ్లాగింగ్ యూట్యూబ్ ఛానల్, వ్లాగింగ్ యూట్యూబర్ నవీన్ గోల్డెన్ బాయ్. సో ఇప్పుడు ముచ్చట ఏదిరా అంటే ఐఎమ్ నౌ గోయింగ్ టు ఏ దావత్. నైట్ పెళ్ళి మా చిన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వాళ్ళకి నేను కూడా తెలుసు. సో అట్లా ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళ దావత్కి పోతాను. యాక్చువల్లీ నేను పోకపోతుండే దిస్ వాజ్ నాట్ ఇన్ మై ప్లాన్, బట్ ఇది ఒక హఠాత్ పరిణామం అనమాట. ఇప్పుడే అనుకున్నాము చలో నాడు పోదామని చెప్పి. సో అట్లా అని చెప్పి ఇప్పుడు ఏంటంటే అంటే కర్తతో తత్తుపాక. సో అట్లా అని చెప్పి బ్లాగ్ చేద్దామని చెప్పి. బ్లాగ్ చేయడానికి కారణం ఎందుకు అంటే నేను ఇప్పుడు ఫార్మల్ అయిపోతున్నా. లైఫ్లో ఫస్ట్ టైం నవీన్ గోల్డెన్ బై ఫార్మల్ అయిపోతుండో. ఒక ఫార్మల్ అవుట్ఫిట్ అయిపోతున్నా. మొన్ననే కొట్టించిన. సో అది మీకు చూపిస్తా ఇప్పుడు చూడురే. అండ్ ఇప్పుడు మనం దబారా స్నానం చేసేసి తయారయ్యి వెళ్ళిపోదాం. మనం కానీ ఇచ్చి పడేసాం కానీ వెళ్ళిపోదాం చూడు. కనిపిస్తున్నాను మంచిగా. సో గాయస్ ఫైనల్లీ ఆ రోజు వచ్చింది. ఈరోజు అంటే లైక్ మనం టవర్సిపోతుంది. మీరు ఎప్పటి నుంచి నన్ను అడుగుతారు అన్న ఫార్మల్ వేసుకో అని చెప్పి. అంటే మీరంటే పోరలు కాదు పోరీలు. కొంతమంది అబ్బాయిలు కూడా అడిగారు అనుకోండి. సో ఫార్మల్ వేసుకోండి ఒకసారి ఎట్లుంటారు చూద్దామని చెప్పి. సో ఇవాళ ఆ టైం వచ్చింది. ఇప్పుడు ఫార్మల్ వేస్తున్నా. చూడు ఎట్లా ఉండబోతున్నాం. ఎట్లా అనిపిస్తున్నా కొంచెం ఎట్లున్నా హౌ యామ్ ఐ లుకింగ్ మంచిగా అనిపిస్తున్నానా. సో కింద గ్రే కలర్ ప్యాంట్ అండ్ ఇదనమాట. సో ఇప్పుడు ఇది ఫోల్డ్ కూడా చేస్తాం ఒకసారి చూడు. కప్స్ ఫోల్డ్ చేసాను ఇప్పుడు. ఇంకోటి వైట్ షర్ట్ కూడా ఉంది. వైట్ షర్ట్ కూడా కొట్టించిన సేమ్ ఇదే ప్యాంట్ మీదకి. వైట్ షర్ట్ అండ్ బ్లాక్ షర్ట్ కొట్టించిన. బట్ నాకు బ్లాక్ వేసుకోవాలనిపిస్తుంది. సో అందుకని చెప్పి బ్లాక్ వేసుకున్నా. ఎట్లా కనిపిస్తున్నా మంచిగా కనిపిస్తున్నా లేదా కింద కామెంట్ చేసి చెప్పురి. సెట్ అయిందా బుడబుక్కలు తిరిగి కనిపిస్తున్నా ఎట్లా కనిపిస్తున్నా. నా దగ్గర అయితే పెద్ద మిర్రర్ లేదు. మరి ఇన్షర్ట్ ఎట్లుంది ఏం కథ అనేది నాకు తెలుస్తలేదు. కనిపిస్తున్నా మీకు ఇన్షర్ట్ వేసిన అనిపిస్తున్నా. ఎట్లా కనిపిస్తున్నా ఒకసారి మొత్తం రౌండ్గా చూడు. హౌ ఐఎమ్ లుకింగ్ ప్లీజ్ డూ కామెంట్. ఓకే సెట్ అయిందన్నా అని చెప్పురు. లేకపోతే గలీజ్ ఉందన్నా అని చెప్పురు. మంచిగా ప్యాంట్ కనపడాలంటుంది. ఇప్పుడు కనిపిస్తుందా. ఇన్షర్ట్ వేసిన ఇదన్నమాట. మళ్ళీ చూపిస్తున్నా. హౌ ఐఎమ్ లుకింగ్ ప్లీజ్ డూ కామెంట్ హౌ ఐఎమ్ లుకింగ్. సో ఓవర్ యాక్షన్ మస్తు అయిపోయింది. కింద మావాడు వెయిట్ చేస్తుండు. జల్దీ వెళ్ళిపోదాం. అండ్ నాడిసి నాకే తెలియదు ఎంత అందంగా ఉన్నావు రా నవ్వి నువ్వు. ఇటు ప్యాంట్ చాలా టైట్ కుట్టేసిండు. షర్ట్ ఓకే కానీ షర్ట్ ఏమో మస్తు లూజ్ కుట్టిన మస్తు లూజ్ కుడితే నేను మళ్ళీ దానికి కొంచెం ఆల్టర్ చేయించిన వాంతోనే. అండ్ ప్యాంట్ అయితే చాలా టైట్ కుట్టేసిన. అంటే వాడి చెప్పింది కూడా కరెక్ట్. ఎట్లా అంటే కొంచెం ఇవి ఎట్లా అంటే నార్మల్గా నిలబడి ఇట్లా లుక్ కోసమే అంతే. కూర్చొని ఇవ్వడం ఫ్లెక్సిబుల్గా అట్లా ఉండవు కదా. ఇవి కాటన్ కదా. సో అంత స్ట్రెచబుల్ లేదు ఇది. నార్మల్గా కూర్చొని కూడా నాకు వస్తలేదు. కింద కూర్చుంటే పర్రం చిరిపేటట్టు ఉంది. ఆల్రెడీ ఇట్లా పంగ ఆపితేనే పంగ పట్టుమన్నది. చూడాలి మరి. చూసిరా అన్నయ్య సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం పర్ఫ్యూమ్ కొట్టుకుంటుండు. నాకేం పర్ఫ్యూమ్ లేదు ఏమి లేదు. ఇప్పుడే 2 నిమిషాల ముందు అడిగినాను కొట్టుకున్నవారా అని మంచి పిలిచి బయటకి పిలిచి మరి. అంటే నేను ఒకటి మనకు తెలుసు కదా. ఒకసారి మీకు చెప్పిన ఏది డమ్మీది మమ్మీది కాపీ చేసి డమ్మీ ఉందని అది కొట్టుకున్నా. మళ్ళీ ఇదేమో ఒరిజినల్. ఇది వాళ్ళకి బయటకే తెచ్చిందంట. మరి ఇది అది 2 మిక్స్ చేస్తే మళ్ళీ పెంట వాళ్ళు వచ్చిందని గోడ దగ్గర కూడా రావడం. అరే తమాషా రాదు ఏదో ఫన్. నాకు ఇందాకనే ఇట్లా ఏమంటారు ట్రై చేసిన కాదు చూపించిన కానీ ఇందాక ఇట్లా కూర్చొని లేస్తే పట్టమన్నది మధ్యలో. నాకేమనిపిస్తుంది అంటే ఆడికి పోయినాక పర్ణ మధ్య చినిగిపోదు కదా అనిపిస్తుంది. చినిగిపోయేది అనుకో ముందే ఈ బట్టలు వేసుడు ఫస్ట్ టైం నాకు. ఎట్లా మనం మొత్తం ట్రాక్ పాయింట్ వేసుకొని ఎట్లా పడితే అట్లా ఇట్లా చేసేవాళ్ళము. ఇవన్నీ కొత్త మనకి. రారా రే నువ్వు కాదు నువ్వు అడిగినావుగా ఇట్రా.
నువ్వు కాదురా వాడరా పూర హైట్ కావాలంటే ఏం చేయాలని అడుగుతుండు. ఏజ్ ఎంత అంటే 13 years అంట. ఎందుకురా హైట్ ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది కదా అంటే సైకిల్ కాదంత లేవన్నా అంటారు. సో గాయస్ స్టార్ట్ అయినా ఎప్పుడే మావాడు మెర్సిడీస్ బెంచ్ బుక్ చేసిండు. బెంచ్లో పోతున్నాం. ఓకే దిస్ బెంచ్ అన్నా ఈ పేరేం పేరన్నా? బాబు బాబాన్న తీసుకోపోతాడు మమ్మల్ని. తెచ్చు కదా బాబాన్న అంటే ఎట్లుంటుంది మినిమం ఉంటుంది మళ్ళా. సో ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్లీ ఇది పిల్వన్ పేరు అంటే అని పోతున్నా నేను. అంటే నన్ను విలువలేదు అనమాట ఈ దావత్కి. ఇగో మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అనమాట. అంటే గుర్తుపడతాను అనుకో, నాకు కూడా తెలుసు పరిచయం ఉంది. కాకపోతే నన్ను విలువలేదు దావత్కి. సో నేను అర్థం చేసుకున్నాను అనమాట. ఇగో ఏమంటారు గట్టిగా పెట్టారనమాట ఫుడ్. సో ఇక అట్లా అని చెప్పి ఇక కంగారులో పడి ఇక పెళ్ళి ఉంటాయి. పెళ్ళి అంటే ఎన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. అట్లా అని చెప్పి ఇక మర్చిపోయినా. సప్పుడు నేను మాట సప్పుడు చెప్పింది రా వాడకో. ఇందాక ఏమన్నావురా దొంగ పూకోడు సార్, ద్రోహి ద్రోహం చేసి నాకు అబద్ధాలు చెప్పింది. ఇట్లా చేస్తారా అన్న తిండికాడ బాబానా? చేస్తారా ఇట్లా? ఏం చేయాలి చెప్పు, ఇట్లాంటి ఏం చేయాలి చెప్పు. నా ఇష్టం అది. బాబాన్న సేమ్ గేమ్ ఆడుతుండు, బాబాన్న ప్లేయింగ్ సేఫ్ గేమ్. సో వెజ్ అంట పర్లేదు, వెజ్ అయినా సరే గట్టిగా దింగి వద్దాం. అవు బాబానా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సులు చేసిండు అమ్మాయిల లేడీస్ కి అందరికి. వస్తలేవు కదా, ఇబ్బంది అవుతుంది కదా మీకు, చాలా చాలా ఇబ్బంది. అంతేనా? మొత్తం ఇదైపోయి అన్యాయం అయిపోయి. ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే ఇట్లా ఫ్రీ బస్సులు ఇట్లా అంటే మొన్న ఒక దాంట్లో కామెంట్ చూస్తున్నాడు. వాడు ఏమన్నాడు అంటే ఇప్పుడు ఆటో వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు కూలి పనులు చేసుకొని వాళ్ళు చేసుకొని బతులు ఉంటారు. వాళ్ళకి రోజు కూలి పని చేస్తే 400 వస్తాయి. సో వాళ్ళు ఎప్పుడన్నా ఆటో ఎక్కి ఇటు పోదామని చెప్పి అడిగినప్పుడు వీళ్ళే 200-300 తీసుకుంటారు ఆటో వాళ్ళు. సో ఇక వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటే అట్లా చాలా తక్కువ కేసులు అవుతుంది కదా. రేషియో చూసుకుంటే ఇప్పుడు అట్లా రేషియో అమ్మాయిలు ఉంటారా, వాళ్ళకి ఏం చెప్పాలంటే వాళ్ళు ఎఫర్ట్ చేస్తారా, 50 రూపాయలు మిడిల్ క్లాస్ వాళ్ళు కాదురా, వాడు మరీ పూర్ పీపుల్ గురించి మాట్లాడారు. కాకపోతే అది రేషియో చాలా తక్కువ. ఏమన్నా నేను 110 మంది ఏమని చెప్తున్నా. అల్లా రష్ గా ఉన్న ఒక ఆమె అల్లా ముడేర బస్ తిరుగుతుంటే ఆ రష్ కి కింద పడ్డది. గట్లా గిట్లా అవి వాళ్ళ తప్పి కాదు కానీ అయితే ముచ్చటైతారు అంటే. సో అది రేషియో చాలా తక్కువ అనమాట. అట్లా తీసుకునేదంటే అది 100లో 10%, 15%. కాకపోతే ఎక్కువ మంది అన్యాయం అవుతారు కదా. ఇప్పుడు చాలా మంది ఆటో డ్రైవర్స్ దీని మీద బతుకులు ఉంటారు. సో వాళ్ళు అట్లా ఏమో మరి ఇప్పుడు ధర్నా కూడా చేస్తారు కదా. ఇప్పుడు నార్మల్గా అవి అవుతున్నాయి కదా అన్ని. అరే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకి చాలా డిఫెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మన లెక్క ఇట్లా ఓలాలు గిల్లలు వేసుకొని ఇట్లా నార్మల్గా 7 గంటలకి ఇట్లా వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళకి చాలా డిఫెక్ట్. నార్మల్గా ఇప్పుడు అక్కడ ఆటో పెట్టుకొని ఉంటారు కదా. అవును అంటే ఇప్పుడు వాళ్ళపైన కదా ఫ్రీ బస్ అంటే ఇక బస్ లెక్క వెళ్ళిపోతుంది. ఫ్రీ బస్ అంటే ఇంకా అంటే చాలా వరకు ఇప్పుడు బస్ ఛార్జ్ ఇచ్చేయమని ఎక్కించుకోవద్దు, మాకు ఇచ్చేయమని ఇప్పుడు అవి మిగులుతున్నాయని చెప్పి బస్ ఎక్కుతారు. సో ఇప్పుడు మొత్తం మీద ఏంద్రా అంటే ఈ బస్సులు ఫ్రీగా పెట్టడం వల్ల జనానికి సేవ్ అవుతుందేమో కానీ చాలా మంది కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. గది ముచ్చట ఏమరా నెక్స్ట్ సార్ రాడు. అదేరా గంట అవుతుంది పోతున్నాం, ఇంకా రాలేదు, ఇంకా లొకేషన్ పోలేదు. వీడేమో ఇప్పుడు ఒక స్టంట్ పెట్టిండు, గిఫ్ట్ తీసుకుంటాడంట. ఏదైనా గిఫ్ట్ షాప్లు ఉన్నాయా అని చెప్పి చూస్తున్నా దగ్గర. పీడ దొక్కితే ఇది మొత్తం ఇట్లా పెడితే అనిస్తాను. నేను చెప్పిన తర్వాత చెప్తాను. తెరా బాయ్ రీచ్డ్ టు ద ఫంక్షన్ విచ్ ఈస్ ద మ్యారేజ్. ఇది క్రిస్టియన్స్ మ్యారేజ్ అనమాట. సో చూడు అన్న ఎట్లా చూసిన స్మార్ట్ సో అది ముచ్చట. ఓ ఇక్కడ మంచిగా ఉంది, 2-3 ఫోటోలు దిగుదాం ఇక్కడ అప్లోడ్ అయ్యి వస్తుంది. తిన్నాం ఎప్పుడే అంతా తినేసినాం, మంచిగా స్టైల్కి వచ్చి బాగా గరం గరం ఛాయ్ మనం అంటే ఛాయ్ అయిపోయింది అంటుండే పెద్దవాళ్ళు.
ये जो बात स्वीट पा देना भाई एक कलकत्ता मीनाक्षी बना अरे उंदरा जर्दा उंदरा जर्दा भी है खाली मीठा है या जर्दा भी है खाली मीठा कलकत्ता नहीं है बनाओ एक स्पेशल बनाओ यही चाहिए स्पेशल अरे ना को इसको दे दो मेरे को अलग से बनाओ स्पेशल क्या है इसमें स्पेशल बनाओ देखता हूँ वो मीठा कम डालो ज़्यादा ना सोम डालो सोम डालो చూసినావా అవన్నీ వేసిండు స్పెషల్ అనగానే అట్లా ఉంటుంది మళ్ళా जरा सोम डालो रिव्यू देता हूँ तुम्हारा को कानों का मने నీకు ఆల్మోస్ట్ తిడుతురా So guys, everything shoot done, everything went successfully. వెంట సక్సెస్ఫుల్ We ate everything. 11 అవుతుంది Okay. పైదల్ మనం We ate lefted food అంటే మిగిలిపోయిన ఫుడ్ మేము తినేసినాం అంటే మేము చాలా లేట్ అయినాం కాబట్టి అప్పటికే స్టార్టర్స్ అన్న అయిపోయి ఉండే సో we ate only బిర్యానీ అండ్ హలీం దట్ చికెన్ హలీం వాజ్ గుడ్ అండ్ బిర్యానీ వాజ్ నాట్ దాట్ గుడ్ లైక్ వీడు ఏమేమి తెలుసా వెయిటర్ గారిని వాట్ ఈస్ దట్ అన్నాడు వాట్ ఈస్ దట్ అంటే వాట్ ఈస్ దట్ అని ఈడు అడిగిండు నవీన్ గారు అడిగిండు వెయిటర్ని ఆడు ఎంత పాష్ మాట్లాడుతుంది తెలుసా ఇంగ్లీష్ వెయిటర్ గాడు అయితే దిస్ ఈస్ ద దమ్కా చికెన్ సార్ అయితే ఒక ప్లేట్ పెట్టండి ఇంకో ప్లేట్ ఇంకోటి ఉంది దమ్కా చికెన్ ఓకే పుట్ ఇట్ హియర్ ఆల్సో అదే అని అన్నాడు బస్నే అవుతా అన్నాడు నెక్స్ట్ పుట్ ఇట్ హియర్ అండ్ బస్నే అవుతా బస్ మే హోతా పుట్ ఇట్ ఆల్సో అన్న ఫస్ట్ పుట్ ఇట్ హియర్ అను పుట్ ఇట్ హియర్ అను బస్నే అవుతా అన్నది రాలే నీకు నాకు ఇంగ్లీష్ రాలే ఏమంటారు హిందీ అనేసి పడేసాడు ఓ బస్ మే హోతా అన్న ఆయనకి హిందీ కూడా వస్తుందా తీసుకోవచ్చు వాడైతే ఆ రెండు పట్టుకొచ్చిండు ఒకటే పెట్టి ఒకటి తీసుకోవద్దంటే నేను చెప్పిన ఓ బస్ నే పోతా పుట్టి టీయర్ అని చెప్పు అన్నాడు అయితే ఖతర్నాక్ మాట్లాడినాడు ఆడు ఇంట్రెస్ట్ ఆడొక్కడే కాదు మా టేబుల్లో అయితే రౌండ్ టేబుల్ వేసారనమాట మా టేబుల్లో కూర్చొని అందరు ఫీలింగ్ ఏంటంటే ఏందిరా ఈడు ఇట్లా చేస్తూ ఇట్లా తింటుండు ఇట్లా చేస్తుండే రా అని చెప్పి నేను బట్కరా అని చెప్తున్నా వేస్తున్నా బట్కరా అని చెప్తున్నా హైదరాబాద్ ఫస్ట్ టైం చూసారు వాళ్ళందరూ అందుట్లో మనని ఫస్ట్ టైం చూసారు హైదరాబాద్లో అందుట్లో మనని ఫస్ట్ టైం చూసారు అది అంతానే ఈయన పెళ్లి కొడుకు వాళ్ళ కజిన్ మన వాళ్ళ బ్రదర్ మన బ్రదరే అంటే లైక్ మన సబ్స్క్రైబరే అండ్ అట్లనే మనకి ఇంకా ఇక్కడ వేరే బ్రదర్స్ కూడా కలిసిరు తిరుపతి నుండి అంట సబ్స్క్రైబర్సే అండ్ అది ముచ్చట ఓకే సో విల్ మీట్ యూ ఎట్ హోమ్ ఇన్ రాస్తా బుక్ చేయి క్యాబ్ అయితే ఏమైందిరా అంటే వచ్చేటప్పుడు క్యాబ్ నేను బుక్ చేసిన క్యాబ్ పైసలు నేను కట్టేసిన 300 రూపాయలు అయినాయి ఈడు ఇప్పుడు మెర్సిడీస్ బెంజ్లో వచ్చినాం మనం ఆటో హైదరాబాద్ కా షాన్ మాన్ పరిమాన్ ఓకే అయితే 300 రూపాయలు అయినాయి 300 రూపాయలు నేను కట్టేసిన పోతప్పుడు ఇటు కట్టాలి ఈడు బుక్ చేసిండు 214 రూపాయలు అయినాయి నేను అనుకున్నా అమ్మని అమ్మ బాడుకో అంత తక్కువ పడ్డదింపరా ఇంత తక్కువ ఎందుకు అయిందిరా ఈ టైంకి ఇప్పుడు 11 బజే అవుతుంది మేము వచ్చేటప్పుడే 300 రూపాయలు అయింది పోతప్పుడు 214 అంటే 214 రూపీస్ 214 ఏందరా అనుకున్నాం ఆడు ఫోన్ చేయగానే అడగమంటుండు అన్న 214 बहुत कम होते ज़्यादा दियो आतो అన్న సరే 300 రూపాయలు ఇస్తారా అన్న नहीं भैया कम होते 350 दियो అన్నాడు ఈ నాకంటే 50 రూపాయలు ఎక్కువ కడతాడు ఇంకా పక్కన ఏడు పెంచినందుకు నేను ఓకే అన్నా నేను ఆడ 350 అంటే రమ్మని చెప్పరా రమ్మని ఈడేంది నేను రమ్మంటుండు నాకు 2 నిమిషాలు అర్థం కాలేదు 350 రూపాయలు ज़्यादा पे कर रहे वैसे వస్తుంది ఆ బాడకోడు 100 రూపాయలు ఎక్కువ 100 కాదు 150 రూపాయలు ఎక్కువ అని చెప్పినా కూడా మాకాడు క్యాన్సల్ చేసి పడదేంగి అని వేరే తగిలినట్టుంది ఎవడో తగిలినట్టుంది క్యాన్సల్ చేసి పడదేంగి ఇట్లాంటి టైంలో అమ్మ కారు ఉండాలి రా అనిపిస్తుంది ఎన్ని రోజులు రా పేద బతుకులు ఇంకో సర్ప్రైజ్ చెప్పాలా మీరు 214కే వస్తుండే 214 పాపం ఆయనకి 100 రూపాయలు ఎక్కువ ఇస్తాం మొట్టలు ఎగ్జాస్ట్ అరావి చూతప్పుకు ఎగ్జాస్ట్ పెట్టుకొని మాకడాలు ఈ అమ్మ మొట్టలు ఎక్కడ ఉంది ఎగ్జాస్ట్ సో అదనమాట నేను కూడా వస్తున్నా పాట నేను కూడా పాడతా నాకు కూడా వస్తుంది సో అటు వెళ్ళి మనం పాట పాడుకుందాం కొంతసేపు అయిగా రికార్డ్ చేయమంటా ఫుటేజ్ నీ ఫుటేజ్ రికార్డ్ చేయాలరా పాట అరే మంచిగా వస్తున్నావు రా చూపి ఒక వాక్ అటుకెళ్ళి యానిమల్ బ్యాక్గ్రౌండ్ వేస్తా గుద్దనే కనిపిస్తుంది ఏది కావాలి మరి ఏది కావాలి మరి ఇట్లా వచ్చా
పోయినా కదా ఈడు ఆడ ఒక ఆటో వాడు వచ్చిండు ఈడు ఇట్లా 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 పోసుకుంటా అన్నా అన్నా నాగా చెప్పి అన్న ఆపిడు కానీ తర్వాత చూస్తాడు ఓలోవాడు కాదు ఆడ ఎవడో పోతావు నాపిడు ఇట్లా పోతా వస్తాడు వెనకాల తిరిగి పోసుకుంటానే పిలిచాడు చిన్న ఏడదాం సాయి టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అవుతుంది. ఆల్మోస్ట్ వచ్చేసాం ఇంటి దగ్గరికి. ఇక్కడ పొద్దుపోతా ముంగడ ఛాయ్ తాగి అందరినీ మన ఆటో బాయ్ కూడా ఛాయ్ తాగిపించి పంపిస్తాం. ఆయన ఆకలి అవుతుంది అన్నాడు. ఆడ బేగం బజార్కి వెళ్ళి వచ్చినప్పుడే ఆనే చెప్పేస్తే ఆన్నటికి మంచిగా తింటుండే నాష్ట. వీడి దగ్గరకు వచ్చినాక వీడి దగ్గరకు వచ్చినాక ఈడైనా ఉంటే ఏంటంటారు అంటే అరే అన్న అయిపోవా అన్న నువ్వు అంటే ఏం మళ్ళీ మీరు ఏమనుకుంటారు అంటే లవడం మేమేమి అనుకునేది ఏముంది మరి ఫ్యామిలీతో ఉండవా. ఇప్పుడు ఈడ తింటుండే ఈడ ఆపినాం. పీపుల్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంది ఒకటి ఆడ తింటుండు. సో ముంగడ పోయి ఛాయ్ తాగుదాం మనం. ఛాయ్ తాగి మళ్ళీ ఇంటికి పోయి నేను పాలు తాగి మాట ఛాయ్ పాలేరా పాలనా పాలలో రాత్రిపూట ఏం కలుపుతారంటే మీకు కూడా చెప్తుంది. నేను పాలలో రాత్రిపూట అదేంది మన అరే అదేంద్రా అశ్వగంధ కాదురా అదే దాని పేరు ఏం పేర్రా రోడ్ల మీద బాడకో నాటు వైద్యం పాకిస్తాన్ కాదు. అరే అది చెక్క దాల్చిన చెక్క దాన్ని ఏమంటారు దాల్చిన చెక్కని దాని పౌడర్ ఉంటుంది. పౌడర్ని ఏమంటారు పౌడర్ని అరే దాల్చిన చెక్క పౌడర్ని ఏమంటారా దాన్ని ఇంగ్లీష్లో ఒక పౌడర్ అంటారు. సరే దాల్చిన చెక్క పౌడర్ ఉంటుందా కొరియా కాదు సరే దాల్చిన చెక్క పౌడర్ కొంచెం పసుపేసి కలుపుకొని తాగుతాం. మంచిగా స్లీప్ అనేది మంచిగా వస్తుంది. సుకూన్స్ నిద్ర వస్తుంది. సో అది తాగేసి పంట మీరు కూడా ట్రై చేయొచ్చు. నువ్వు కూడా అవుతావు ట్రై చేస్తాను నేను కూడా. ఎందుకంటే పాలలో వేసుకున్నాను పొద్దున్న రాత్రి కూడా మంచి పనుకుంటప్పుడు తాగు నిద్ర మంచిగా వస్తుంది. వచ్చిన కాడికైనా కూడా డీప్ స్లీప్ వస్తుంది. మంచి కోమా ఇట్లా కోమాలో దెంగేస్తావు. సోయా ఉంటుంది అట్లా పట్టుకోవచ్చు. ఏం వేసుకుంటావు కుంకుమ పువ్వు వచ్చా పోసి జర ముట్టి కొట్టిస్తా అది వేసుకోదు. సేమ్ కలర్ ఉంటుంది అలా కలిసిపోతుంది. ఏ ఎర్రగవుతావా గుద్ద ఎర్రగవుతుందా గుద్ద ఎర్రగా అంటుంది నీకు అందుకే వేసుకో. ఒకటేమో చాలా గరం ఉంది ఒకటేమో చాలా చల్లగా ఉన్నాయి. రెండిట్లో ఏది రప్పరప్ప తాగలేకపోతున్నాం. ఆర్డర్ ఏమో గుద్దాలుగా చల్లగా ఉన్నాయి. చాయ్ ఏమో గుద్దాలకు గరం ఉంది. సో గాయ్ సక్సెస్ఫుల్గా ప్యాన్ టైం తినకుండా ఏం కాకుండా మంచిగా పోయినాం. దావా చేసుకున్నాం వచ్చినాం. ఇప్పుడు పండుకుందాం ఓకేనా. సారీ పాలు తాగేసి పండుకుందాం. అండ్ గుడ్ నైట్ గాయస్ గుడ్ నైట్. విల్ మీట్ యూ ఇన్ అనదర్ బ్లాగ్. టేక్ కేర్ బై టాటా. ఎట్లున్న అవుట్ఫిట్ కంపల్సరీ కామెంట్ చేసి చెప్పాలి.